హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దుమందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నా బాల్కనీలో ఉన్న మొక్కలకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూపిస్తాను అనమాట. ఎంత చిన్నగా ఉందో చూడండి బాల్కనీ. నేను టెర్రస్ మీద కూడా పెట్టలేదు, ఇవి కింది మాట చిన్న చిన్న పాటలు అనమాట. ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఫ్లవర్స్, అలాగే ప్లాంట్స్ ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి, నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఇంత హెల్తీగా పెరగడానికి నేను లిక్విడ్స్ చెప్తున్నాను, అలాగే స్ప్రే ఎలా చేస్తాను అది కూడా చూపిస్తున్నాను మీకు. నా వీడియోస్ ఫాలో అవ్వండి. అవి చిన్న చిన్న ఫ్లవర్స్ కింద ఎలా వచ్చినాయి చూసారా, లీవ్స్కి రోజ్ ఫ్లవర్స్లా ఉన్నాయన్నమాట. ఇంత చిన్నగా ఉందో చూడండి బాల్కనీ. మార్నింగ్ టైం తీసనమాట. మీకు పక్షులు వాళ్ళ వాయిస్ చాలా నీట్గా వినిపిస్తుంది చూడండి. ఇవి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకా బడ్స్ ఉన్నాయి, ఇంకా రావాలన్నమాట ఫ్లవర్స్. చాలా చిన్న దాంట్లో ఉంటుంది ఇది. నేను ప్లాంట్స్ ఏమి ఎక్కువ చూపించట్లేదు కానీ ఫ్లవర్సే చూపిస్తున్నాను ఎక్కువ ఇందులోని. అలానే చామంతి ప్లాంట్స్ మళ్ళీ సెకండ్ వస్తున్నాయి అన్నమాట ఫ్లవర్స్. నాకు అన్నీ కట్ చేసేసాను. ఇది చూసారా, ఇదే ఇప్పుడు చూపించాను కదా మీకు. లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్కి అన్నీ రోజు ఫ్లవర్స్లా వచ్చినాయి అన్నమాట. ఇక్కడ క్లియర్గా లేదని మళ్ళీ కింద పెట్టి చూపించాను అనమాట మీకు. ఇంక ఇవి చామంతులు. ఇవి నా దగ్గర ఉన్నాయి బిళ్ళగన్నేరు అన్నమాట. అయ్యో ఫ్లవర్ రాలిపోయింది, చాలా రోజులు అవుతుంది వచ్చేది. అంతకుముందు వచ్చిందేమో కలరు అది చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా రావాలి, ఇంకా బ్లూమ్ అవ్వాలి ఈ ఫ్లవర్ అయితేనే. దాలియా చాలా బడ్స్ ఉన్నాయి కానీ లీవ్స్కి ఏదో పెస్ట్ వచ్చినట్టు గీతలు కింద వచ్చేసినాయి అన్నమాట. అన్ని లీవ్స్ తీసేసాను. అసలు ఈ ప్లాంట్ సర్వే అవుతుందో లేదో అనుకున్నాను కానీ బాగానే ఉన్నది. అందుకని ఈ ఫ్లవర్ కూడా ఉంచేసాను అనమాట, సీడ్స్ అవుతుంది అనేసి. నేను పెద్దది తీసుకున్నాను ఇది ప్లాంట్, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. లోపల మనకి బల్బ్స్ రెడీ అవుతాయి అన్నమాట. ఇంకా మీకు ఈ బొగడబంతి లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కానీ ఇప్పుడు ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చింది. వైట్ కలరు, మనకి కొంచెం పర్పుల్ కలర్ టైప్ ఉండేది ఎప్పుడు నార్మల్ చూసేది అయితే మనం కాడొచ్చి ఫ్లవర్ వస్తుంది చూడండి. లీవ్స్ వచ్చి అటు ఇటు ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా కింద వీటి పేర్లు తెలియదు నాకు, అవి కొట్టేసినాయి అన్నమాట. ఒక మ్యారేజ్కి వెళ్ళి తెచ్చేసుకున్నాను నేను. అవి ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటే 2 కలర్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా బ్లాక్ రోజ్ చిన్నగా వచ్చింది. ఇది చూసారా ఎంత డార్క్ అయిపోతుంది, ఇంకా బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఇదైతే ఎంత ముద్దుగా ఉందో, మంచి కలర్ వచ్చింది. చామంతి చెట్టు నిండా చాలా అందంగా వచ్చినాయి ఇవైతే. ఇది హైట్లో ఉన్నది ప్లాంట్, వీడియో తీయడానికి కావట్లేదు, ఇంకా ఒక సైడ్ నుంచే తీసారనమాట. మా సైడ్ అయితే వీటిని సేంబంతి అని అంటారు. ముద్ద కాదు, రేకనే. ఇది కూడా ప్లాంట్ నేను నర్సరీలోనే తీసుకున్నాను అనమాట. చాలా హెల్తీగా ఉంది ప్లాంట్. మళ్ళీ ఫ్లవర్స్ అన్నీ తీసేసాను, మళ్ళీ వచ్చినాయి అన్నమాట. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను మీకు, ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఉంటాయి కానీ ఒక 5 days అలా ఉంచుకుని ఫ్లవర్స్ తీసేయాలన్నమాట. ఇది చూడండి, ఇది రేర్ అన్నమాట చామంతి. మాకు గ్రూప్లో ఇచ్చేటప్పుడు వచ్చేది అన్నమాట ఇది, కానీ నర్సరీలోనే తీసుకున్నాను ఈ ప్లాంట్ని. ఫ్లవర్స్ అన్నీ కట్ చేసాను అనమాట. మళ్ళీ కింద నుంచి చిగురు పట్టి చాలా బడ్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చినాయి చూసారా. బంతి ఇది చాలా పెద్ద సైజు అన్నమాట బంతివి. ఇది చామంతి కూడా చూడండి, చాలా పెద్ద సైజు వస్తాయి ఇవి.
మొత్తం ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసాను. ఎంత బాగా వచ్చినాయి చూడండి. మనం ఏంటంటే ఇంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ తీయడం ఎందుకు, కట్ చేయడం ఎందుకు, నేను చాలాసార్లు అలానే చేశాను. నేను చేసిన మిస్టేక్ మళ్ళీ మీరు చేయొద్దని చెప్తున్నాను అనమాట. ఈసారి ఏమైనా అవని అని కట్ చేసేసాను ఫ్లవర్స్ అన్నీ. మళ్ళీ బాగా చిగురు పట్టుకున్నాను అనమాట కింద నుంచి. అలా పడితే మనకి నెక్స్ట్ ఇయర్కి ప్లాంట్ అనేది బాగుంటుందంట. ఈ బంతి చిన్నగా వచ్చినాయి, బాగా చిన్నగా వచ్చినాయి, ఇంకా బ్లూమ్ అవ్వాలండి. ఇది చామంతి. ఇందులో 3 ప్లాంట్స్ కోసం పెట్టాను, 2 వచ్చినాయి. ఇది చూడండి, ఇది చెప్తాను కదా మీకు, కలర్స్ ఎండలో పెడితే ఒక కలర్ ఉంటుంది, కానీ దీనికి ఫ్లవర్స్ బడ్స్ వచ్చినాయండి. ఇది ఫ్లవర్ అయిపోయి మాడిపోయిందేమో అనిపిస్తుంది. నేను మామూలుగా మీకు చూపిద్దాం కదా అని తీసాను. నా హ్యాండ్ చూపిస్తున్నాను చూసారా, మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా, ఇటువైపు తీసి చూపిస్తాను మీకు. అది ఎంత బాగా వచ్చింది అసలే, ఒక ఫ్లవర్లా వచ్చింది. మరి నేను ఫస్ట్ టైం చూడడం దీనికి ఫ్లవర్ రావడం అంటే. ఇది చాలా గ్రీన్గా ఉంటుంది కొంచెం. ఇదిగోండి ఈ లీఫ్ ఉన్న చూసారా, ఆ టైప్ ఉంటుంది అన్నమాట. ఎండకి పెడితే కలర్ ఎలా చేంజ్ అవుతుంది ఈ ప్లాంట్. ఇది హ్యాంగింగ్ బాస్కెట్లు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి, నేను ఎంత చిన్న దాంట్లో పెట్టానో. ఇది కట్ చేసి వేరే దాంట్లో పెట్టేసుకోవాలని చాలాసార్లు చెప్పాను మీకు నేను. అందుకే నేను ఒక 2-3 దిక్కులను పెట్టేసుకున్నాను. మా పక్క వాళ్ళకి కూడా ఇచ్చేసాను, ఒకవేళ నా దగ్గర పోయిందనుకో వాళ్ళ దగ్గర అన్నా ఉంటుంది అనేసి. ఇదిగోండి ఎంత ముద్దుగా ఎంత బాగా వచ్చిందో. ఇది మాడిపోయిందో మరి ఇప్పుడు వస్తుందో తెలియదు, కానీ అలా ఉన్నది. ఇదిగో ఈ పర్పుల్ ఉన్న చూడండి, పర్పులు వెల్వెట్లా ఉంటాయి అన్నమాట. దీనికి లీవ్స్ సేమ్ దాని ఫ్లవర్ లాగా వచ్చేటట్టు ఉంది. అది బడ్స్ చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఇంక ఇవి ఎప్పుడు వచ్చాయో కదా ఇవి, చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు మళ్ళీ ఆకులన్నీ రాల్ చేసుకుని మళ్ళీ కొత్త చిగురు పట్టి మళ్ళీ ఫుల్ ఫ్లవరింగ్తో ఉన్నదన్నమాట ఈ ప్లాంట్. చైనీస్ బ్లూ దీని నేమ్ వచ్చి. 2 చూడండి, ఆకులు వేరైన ఫ్లవర్స్ ఒకేలా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియో కలుసుకుని బాయ్ అండి.